సేవ అని అన్ని మత గ్రంథాలు తెలియజేస్తా ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి సేవకు నష్టం కాదు కదా, ఎంత జీతం ఇచ్చినా తప్పు కాదు. ఎందుకంటే అన్ని మరి ఉద్యోగాల కోసం ఎదుర్కొస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు అనేక మంది. ఈ పొద్దున ఈ జీఎన్ఎం చదువుకునే పిల్లలకు అనుకుంటున్నారు కానీ ఈ పొద్దున మీకు జీతాలు ఉండారా నాయన? ఈ పొద్దున చదువుకునేటువంటి మీకు అయిపోతుంది. నాకు మళ్ళా ఉద్యోగం ఇస్తారా? కొత్తగా వస్తుందా? రాదు. నోటిఫికేషన్ చేసినా 7,500 ఇస్తా ఉన్నారు, 2,300 పిఎఫ్ కట్ చేస్తా ఉన్నారు. మా భవిష్యత్తు కోసం గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బేబీ. కాంట్రాక్ట్ చేస్తా ఉన్నాను స్టూడియోస్లో గత 10 సంవత్సరాల నుంచి. రీసెంట్గా అమలు చేసిన జీవో ప్రకారం ఏదైతే ఉందో 115, దానివల్ల నర్సింగ్ వ్యవస్థకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే 15 years నుంచి కాంట్రాక్ట్లో ఉన్న వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ మేమంతా. ఇంకొకటి మమ్మల్ని వదిలేసి క్వాలిఫికేషన్ లేని ఏఎన్ఎంస్ తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నేను కాంట్రాక్ట్ స్టాఫ్ గుంటూరులో 14 ఏళ్ళుగా పనిచేస్తున్నానండి. 14 ఏళ్ల నుంచి మేము కుటుంబాలను వదులుకొని హాస్పిటల్లోని రోగుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఏఎన్ఎంస్కైనా వ్యతిరేకం కాదు. కానీ కొన్నేళ్లుగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్న మమ్మల్ని కాదని ఒక 115 జీవో ప్రకారం ఇప్పుడు ఒక సర్వీస్ కూడా లేకుండా ఇంటెస్ట్ గైడ్ ఇప్పుడు అయిపోతే కనీసం మా పోస్టులన్నీ రెగ్యులర్ పోస్టులు మమ్మల్ని తీయకుండా కాంట్రాక్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఏఎన్ఎంస్కే ఇస్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం? మా కుటుంబాలను వదులుకొని మేము ఎంతగానో రోగుల కోసం ప్రయాసపడుతున్నప్పటికీ ఎన్ని ఏళ్ల నుంచి రెగ్యులర్ లేకుండా నోటిఫికేషన్ లేకుండా ఎట్లా జీవనం సాగించాలి? మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఎంతో ఇబ్బంది పడి మేము ఎంతో దూరం నుంచి ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నాం. 11,000 మంది ఉన్నాం, 11,500 మంది వరకు ఉన్నాము. ఇంతవరకు 2010లో తీశారు రెగ్యులర్ నోటిఫికేషన్, ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. నమస్కారం అండి. నా పేరు విజయశ్రీ. గౌరవ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి మా స్టాఫ్ నర్స్ తరఫున విజ్ఞప్తి. సార్, మీ ప్రభుత్వం మీరు హైలీ క్వాలిఫైడ్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని నమ్మి ఇంత 12,000 మంది మేము ఓట్లు వేసి ఈ ప్రభుత్వం రావడానికి మేము కూడా మీకు ఎంతో దోహదపడ్డాము. కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుని మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇదే కొనసాగిస్తున్నారు. మీ వరకు ఇది వచ్చిందో లేదో మాకైతే తెలీదు సార్. 14 ఏళ్ళుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్లోనే వ్యవస్థలోనే ఉన్నాము. ఇప్పుడు మాకు చాలా బాధాకర విషయం ఏంటంటే ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా వదలకుండా 14 ఏళ్ల నుంచి మమ్మల్ని బానిసంగానే చూస్తున్నారు. దయచేసి మా చదువుల్ని రికగ్నైజ్ చేయండి. ఎందుకంటే మాలో జిఎన్ఎంస్, పిఎస్సీస్, ఎంఎస్సీస్, పిహెచ్డీస్ ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఉన్నాము. కానీ ఆ డిగ్రీకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ చదువుకు తగ్గ హోదా ఇమ్మని కూడా అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ప్రధాన అంశం ఏంటంటే ఏఎన్ఎంలని వాళ్ళను డబ్బులు ఇచ్చి మీరు ట్రైన్ చేసి మళ్ళీ మా పోస్టుల్లో భర్తీ చేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మేము గత 14-13 ఏళ్ల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ 1,000 మందిలో ఉండగా మాతో పాటు అవుట్కమ్ అయిన పిల్లలు ఉండగా ఇంతమంది కొరత ఉందని మీకు చెప్పారు కృష్ణబాబు సారు. మరి మేమంతా ఏమైపోయామని నేను అడుగుతున్నాను సార్. దయచేసి ఒక్కసారి మా సమస్యని, కోవిడ్ టైంలో మా స్టాఫ్లు ఎంతోమంది చనిపోయారు.
అది అందరికీ తెలుసు. ప్రతి రోగి కాడికి రావాలంటే మీ ఇంట్లో ఒక డయాబెటిక్ కానీ ఒక టీబీ పర్సన్ ఉంటే మీరు ముక్కులు మూసుకొని ఉంటారు. కానీ అదే టీబీ వార్డులో పొద్దున్న లేసిన కాడి నుంచి మేము పనులు చేస్తున్నాము. అది కూడా ఆలోచించకుండా ఆడపిల్లలము మా బిడ్డల్ని వదిలి రాత్రుల్లో నైట్ డ్యూటీలు చేస్తున్నాము. మాకు పేరెంట్స్ ఉంటారు, సిక్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళను వదిలి వస్తున్నాము. మా వృత్తినే మా దైవం అని భావించి ఈ వృత్తికి మేము న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు చదువుకి ఒక వాల్యూ లేకోకుండా, స్టాఫ్ నర్సులు అంటే ఒక గౌరవం లేకోకుండా, ఒక ఎవరితో పోల్చుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో మేమందరం ఉన్నాము. దయచేసి మేమేందో మీరైనా గుర్తు చేసి మాకు ఒక గుర్తింపు నిమ్మని, మాకు ఒక లైఫ్ నిమ్మని కోరుకుంటున్నాను.